మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. తిరుమల వెళ్లే భక్తులకు సినిమా కష్టాలు ఎదురయ్యాయి. ఓ మూవీ షూటింగ్ కారణంగా భక్తులకు సమస్య వచ్చింది. ధనుష్ నాగార్జునతో శేఖర్ కమల డైరెక్షన్ లో ఓ సినిమా మొదలైంది. అయితే తిరుపతిలో అలిపిరి దగ్గర నాగార్జున ధనుష్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి షూటింగ్ మొదలు కాగా అలిపిరి దగ్గర భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది. ఓవైపు తిరుమలకు వెళ్లే భక్తులు, మరోవైపు షూటింగ్ జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో స్థానికులు, భక్తులు ఇబ్బంది పడ్డారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ సమస్యని క్లియర్ చేశారు. ఈ క్రమంలో స్థానికులు కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదే కదా బెదిరించండి. చెప్పండి సార్, మీరు పెద్దోళ్ళు సార్, మీరు వయసులో పెద్దోళ్ళు, మీరు వచ్చి మమ్మల్ని బాగా భయపెడతారు. తిరుమల వెళ్లే భక్తులకు సినిమా కష్టాలు ఎదురయ్యాయి. ఓ మూవీ షూటింగ్ కారణంగా భక్తులకు సమస్య వచ్చింది. ధనుష్ నాగార్జునతో శేఖర్ కమల డైరెక్షన్ లో ఓ సినిమా అయితే మొదలైంది. అయితే తిరుపతిలో అలిపిరి దగ్గర నాగార్జున ధనుష్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే షూటింగ్ మొదలు కాగా అలిపిరి దగ్గర భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది. ఓవైపు తిరుమలకు వెళ్లే భక్తులు, మరోవైపు షూటింగ్ జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో స్థానికులు, భక్తులు ఇబ్బంది పడ్డారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ సమస్యని క్లియర్ చేశారు. ఈ క్రమంలో స్థానికులు కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? భక్తులకి ఇబ్బంది తగ్గిందా? ఇప్పుడు అంటే గందరగోళ పరిస్థితి ఏర్పడడం జరిగింది. మైత్రి మూవీకి సంబంధించి ఒక సినిమాను ఇక్కడ షూటింగ్ జరుపుతున్నారు. హీరో ధనుష్, వెంకటేష్ ఇద్దరు నటిస్తున్నటువంటి, అంటే శేఖర్ కమల డైరెక్షన్లో ఈ సినిమా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చిత్రంలోకి సంబంధించి కొన్ని సన్నివేశాలని తిరుపతి పరిసరాల్లో గత 2-3 రోజుల నుంచి కూడా నిర్వహిస్తున్న పరిస్థితి, షూటింగ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇవాళ తిరుపతిలో అలిపిరి, అంటే తిరుమలకి వెళ్ళేటువంటి మార్గంలో అలిపిరి వద్ద ఈ షూటింగ్ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఆ సమయంలో తిరుమలకి వెళ్ళే భక్తులు, తిరుపతి స్థానికులు, లేదంటే పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు అందరూ కూడా చాలా అవస్థలు పడ్డారు. దాదాపుగా గంటపాటు జరిగినటువంటి, అంటే ఒక ఫైట్కి సంబంధించి గంటపాటు జరిగినటువంటి షూటింగ్కి సంబంధించి దాదాపుగా 3-4 గంటల పాటు ముందుగానే ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా నిలిపివేయడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడడం జరిగింది. ఎందుకంటే తిరుమలకి వెళ్ళే ఆ సమయంలో వీవీఐపీలను కూడా ఆ వాహనాలన్నింటినీ కూడా ఆపివేయడం జరిగింది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి తిరుమలకి వెళ్ళే వాహనాలు, వాటిని కూడా ఆపివేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాహనాలు, అలాంటి విద్యార్థులు వెళ్ళేటువంటి వాహనాలు, అలాంటి ఉద్యోగరీత్యా వెళ్ళేటువంటి వాహనాలు, వాళ్ళందరినీ కూడా ఆపివేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి ప్రాంతంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఈ ప్రాంతంలోనే ఇవాళ 10 గంటల సమయంలో ఇవాళ ఉదయం షూటింగ్ జరిగింది. ఇక్కడే దాదాపుగా, అంటే మైత్రి మూవీ మేకర్స్ పైన శేఖర్ కమల తీస్తున్నటువంటి చిత్రం సంబంధించి హీరో ధనుష్ కావచ్చు, లేదంటే నాగార్జున, వీళ్ళిద్దరూ కూడా ఆ చిత్రంలో నటిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఒక ఫైట్ సీన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఒకవైపు చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు రావడం జరిగింది. మరోవైపు పెద్ద ఎత్తున దానికి సంబంధించి చిత్ర యూనిట్ కూడా పెద్ద హంగామా సృష్టించి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అయితే తిరుమలకి వెళ్ళే భక్తులు, తిరుపతికి వస్తున్నటువంటి భక్తులు కావచ్చు, వాళ్ళందరూ చాలా అవస్థలు పడ్డారు. మనం చూడొచ్చు, తిరుపతి అలిపిరి ప్రాంతం ఇది. నేరుగా, అంటే వాహనాలు పెద్ద సంఖ్యలో వెళ్తున్న సమయంలో వాటన్నిటి కూడా ఆపివేసి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. దాదాపుగా 2-3 గంటల పాటు కూడా వాహనాలు ఆపివేయడంతో చాలా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, ఎందుకంటే స్కూల్స్కి వెళ్ళేటువంటి సమయంలో విద్యార్థులు చాలా అవస్థలు పడిన పరిస్థితి. అయితే సినిమా షూటింగ్ ఒకవైపు జరుగుతుంది, మరోవైపు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఏదైతే చిత్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటారో వాళ్ళు, బౌన్సర్లు కొంతమంది దాడి చేసే ప్రయత్నం చేశారు. విద్యార్థుల వైపు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి చూసేందుకు వచ్చిన అభిమానులపైన, లేదంటే ట్రాఫిక్ ఇన్ని గంటల పాటు ఆపేస్తారా అంటూ కూడా ప్రశ్నించిన వారిపైన కూడా దౌర్జన్యం చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ వినపడుస్తుంది. ఎందుకంటే తిరుమలకి వెళ్ళేటువంటి
ఉన్నటువంటి ప్రాంతం, చాలా సెన్సిటివ్ ప్రాంతం, ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. సహజంగా టీటీడీకి చాలా రూల్స్ ఉంటాయి. కానీ తిరుపతిలో ఇక్కడ అలిపిరి ప్రాంతంలో ఇక్కడ చాలా విజిలెన్స్ ఎంక్వైరీ అంటే విజిలెన్స్ చెకింగ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్రాంతంలో రాజకీయ పార్టీలకు సంబంధించి కావచ్చు, వీళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఎవరికి కూడా అనుమతి ఉండదు. అలాంటిది ఇలాంటి ప్రాంతంలో ఎట్లా అనుమతి ఇచ్చారు ఏంటనే దాని మీద ఇంకా కూడా అంటే అధికారులు, ఎందుకంటే పోలీసులు ప్రధానంగా దీనిపైన అంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరూ కూడా పెద్ద ఎత్తున అంటే ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా విజిలెన్స్ అధికారులు కావచ్చు, లేదంటే పోలీసులు ఎందుకు వీళ్ళపైన చర్యలు తీసుకోలేదు, మరి మొత్తం మీద ఈ సినిమా షూటింగ్ జరపడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే తిరుమలకి వెళ్ళేటటువంటి ప్రాంతంలో, అలిపిరి ప్రాంతంలో కనీసం ఏ రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా వాళ్ళకి అనుమతులు ఉండదు. కనీసం కొబ్బరికాయలు కొట్టి ముక్కులు చెల్లించుకుంటామంటే కూడా రాజకీయ పార్టీలు ఎవరిని కూడా జెండాలు పట్టుకుని లోపలికి పోనీరు. అలాంటిది ఈ ప్రాంతంలో, ఇక్కడ అలిపిరి ప్రాంతంలో ఈ రకంగా ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? గంటల సమయం సినిమా షూటింగ్ కోసం ఎవరు మొత్తం కూడా ట్రాఫిక్ అంతా కూడా ఆపివేసి ఎందుకు వాళ్ళకి అనుమతులు ఇచ్చారు? వీటిపైన పూర్తి స్థాయిలో దీనికి అనుమతి ఇచ్చిన వాళ్ళపైన ముఖ్యంగా చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్ బలంగా వినపడుతుంది. ఇవాళ ఒక్కరోజే కాదు, రేపు కూడా ఆ సినిమాకి సంబంధించి టీటీడీకి అనుబంధంగా ఉన్నటువంటి తిరుపతిలో అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నగా ఉన్నటువంటి, అనుబంధంగా ఉన్నటువంటి గోవిందరాజ స్వామి ఆలయం వద్ద కూడా షూటింగ్ రేపు మధ్యాహ్నం జరగబోతుంది అంటూ కూడా వాళ్ళకి పర్మిషన్లు కూడా తీసుకోవడం జరిగింది ఆ చిత్ర సినిమా యూనిట్కి సంబంధించి. మరి ఆ ప్రాంతాలు ఎట్లా, ఎందుకంటే గాంధీ రోడ్డు కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, రైల్వే స్టేషన్, ఈ ప్రాంతాలు చాలా రద్దీగా ఉంటాయి. మరి ఆ సమయంలో అక్కడ ట్రాఫిక్ ఏ విధంగా వాళ్ళకు ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద ఆలయాల వద్ద, టీటీడీ అనుబంధ ఆలయాలు, టీటీడీ ఆలయాల వద్ద ఈ రకమైనటువంటి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? ఎందుకు దీన్ని అంటే ఈరోజు ఒక సినిమా షూటింగ్ ఇచ్చారు, అంటే భవిష్యత్తులో మరికొంతమంది ఇలాంటి పాల్పడే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు విద్యార్థులు కావచ్చు, లేదంటే ఉద్యోగరీత్యా వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే తిరుమల నుంచి తిరుపతికి దిగేటటువంటి ఘాట్ రోడ్లు ప్రయాణికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా మనం చూడొచ్చు బీఆర్కే స్క్రీన్ పైన ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ రకమైనటువంటి వాదోపవాదనలు జరుగుతున్నాయి. షూటింగ్ సంబంధించి ఏదైతే వచ్చినటువంటి ఆ బౌన్సర్లు ఏ విధంగా వాహనదారులపైన దాడి చేసి అంటే వాళ్ళపైన దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే ఈ రకమైనటువంటి వాతావరణం, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఈ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడం వెనకాల ఎవరున్నారనేది వాళ్ళపైన ముఖ్యంగా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే బలంగా వినపడుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.